మొత్తానికి 'శ్వేత మాధగాని' మర్డర్ మిస్టరీ అయితే పోలీసులు ఎలాగోలాగో ఛేదించారు. పెద్దగా ఛేదించడానికి కూడా ఏం లేదు. దీంట్లో ఆల్రెడీ ఫస్ట్ నుంచి అనుమానం ఉన్నట్టుగానే జరిగింది. భర్తే హంతకుడు. సరే ఓవరాల్‌గా అసలు ఏం జరిగిందనేది కంప్లీట్ క్రోనలాజికల్ ఆర్డర్‌లో మాట్లాడుకుంటే 'శ్వేత మాధగాని' అంటే చైతన్య మాధగాని అలియాస్ శ్వేత. ఈ అమ్మాయి ఇక్కడే బాలిశెట్టి గౌడ్ అని, మాధవి అని మన ఏఎస్ రావు నగర్ ఈసీఐలో ఉంటారు వాళ్ళ అమ్మాయి. ఈయన బీఆర్ఎస్ పార్టీ లీడరు. కూతురికి మంచి సంబంధం వచ్చింది. ఆస్ట్రేలియా సంబంధం. అక్కడికి అబ్బాయి ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తాడంట అని చెప్పేసి మంచి కట్న కానుకలు ఇచ్చేసి నగలన్నీ చేయించి ఎగదోశారు. ఇప్పుడు అందరూ అనుకుంటారు ఎన్ఆర్ఐ సంబంధాలు ఎన్ఆర్ఐ సంబంధాలు అని, కానీ ఏముంటాయి ఎన్ఆర్ఐ సంబంధాలు? వాడు చదువుకునే టైంలో అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో తెలుసా మీకు ఎవరికైనా? పాకెట్ మనీ కోసం. వాడు అక్కడ లెట్రిన్లు కడిగేది తెలియదు, పిజ్జా డెలివరీ ఇచ్చేది తెలియదు, ఏమీ తెలియదు మనకి. ఇళ్లలో పనిచేసేది కూడా తెలియదు. గంట గంట జీతాలే కాబట్టి యూకే యూఎస్ కంట్రీస్లలో. సో మనం ఏ పనైనా చేసుకోవచ్చు హ్యాపీగా వెళ్ళి బతకడానికి, తాగడానికి, తినడానికి. ఇంట్లో వాళ్ళు ఇచ్చేవి సరిపోవు వీళ్ళకి. బీభత్సమైన లైక్ ఖర్చులు ఉంటాయి. అవన్నీ మీట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ తిరిగినంత ఈజీ కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు ఉంటే మనిషి సినిమా చూసి మందు తాగి బిర్యానీ తినేసి కూడా వెళ్ళొచ్చు. అంటే బేసికలీ అంటే అంటే అందరాని కాదు, ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఈ 3 అలవాట్లు అక్కడికి వెళ్ళి చేయాలి అనుకుంటే సినిమా చూడాలని అన్నా, బిర్యానీ తినాలన్నా, ఆ మందు తాగాలన్నా, ఈ మూడింటికి అక్కడ ఆయనకు సుమారుగా 5000 పడతాయి. అంటే ఇక్కడికి ఆయన ఖర్చులు 5 అనమాట. సో హీ కాంట్ మీట్. అంటే ఇక్కడైనా సరే ఇట్లా అటు తిరిగినా ఇటు తిరిగినా అడిగినప్పుడల్లా ఇవ్వడానికి డాడీ ఉంటాడు, మమ్మీ ఉంటారు. అక్కడ ఎవరు ఉండరు. వీళ్ళు ఎప్పుడైతే మనకి ఏమైనా పంపిస్తే వాటినే సర్దుకుంటూ రావాలి తప్ప మళ్ళీ అడగడానికి లేదు. నెక్స్ట్ ఏదైనా అవసరం టైంకి ఉంటే అనుదొక్కోవాల్సిందే తప్ప వేరే ఏముండవు. లేదు అనుకుంటే ఈ పనులన్నీ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి ఇలాంటి పనులు చేసుకునే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి బీభత్సమైన బిల్డప్లు ఇచ్చేసి ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ యూఎస్, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ జర్మనీ, కెనడా. ఏం చేస్తున్నారా బతకడానికి పాకెట్ మనీ కంటే? వాడు చేసే రచ్చంతా చెప్పడు. అట్లా ఇక్కడ తిరుగుతారు మంచి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారు? పలానా వాళ్ళ అబ్బాయి మనోళ్ళైనా మనోళ్ళే. వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆస్ట్రేలియాలో జాబ్ అంట. ఏ జాబో కనుక్కు చావరా, ఎంత జీతం వస్తుందో కనుక్కొని చావరా. ఆ జీతంతో అక్కడ ఖర్చులు ఎలా ఉంటాయో మీరు కనుక్కోరా? ఎవరు కనుక్కోరు. 1,00,000 జీతం వస్తుంది అనగానే 1,00,000 జీతమా ఓకే, 10 లక్షల జీతం వస్తుంది 10 లక్షలా ఓకే. కానీ కొన్ని ఏరియాస్లో ఇంటి రెంట్లే మనకు 2 లక్షలు ఉంటాయి, 1,50,000, 1,00,000 మినిమం రెంట్. నీకు 1,00,000 వస్తే 1,00,000 అయిపోయింది. మరి ఎలా బతుకుతావు? అప్పుడు నీకు కనీసం 2 లక్షలు కావాలి. సరే 2 లక్షలు నీకు ఏదో రకంగా సరిపోయింది. రేపు పిల్లలు పుడతారు, అప్పుడు నీకు ఇంకో 1,00,000 అదనంగా కావాలి. ఇట్లా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి అంటే అవుట్ ఆఫ్ మనం బతకాలి అనుకుంటే. ఆ ఖర్చులు, అవి, ఆ గ్రాసరీస్ మనకి ఎంత అవుతుంది, మెయింటెనెన్స్ ఎవ్వడూ పట్టించుకోడు. పిల్లోడు ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు, మన అమ్మాయిని ఇచ్చి కట్టబెట్టేసేయండి, అయిపోయింది. ఆ అమ్మాయిని ఇచ్చేస్తారు, 3 వేసేస్తారు, ఆ పిల్ల వెళ్ళిపోతుంది. ఏదో దేశం కాని దేశం, బతకలేదు, ఊరు కాని ఊరు, చుట్టుపక్కల మనోళ్ళు ఎవరూ లేరు. కనీసం మన ఊరైనా మనకి ఇప్పుడు మన ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ ముఖపరిచయం లేని వాళ్ళైనా మనకు కొన్ని ముఖాలు తెలిసి ఉంటాయి. అబ్బా పర్లేదులే మన వాళ్ళు ఉన్నారు అని ఒక ఫీలింగ్ అన్న ఉంటుంది. అక్కడ ఆ ఫీలింగ్ కూడా ఉండదు. అలా ఈ అమ్మాయిని మొత్తానికి శ్వేతని అబ్బాయికి ఇచ్చేసేది అశోక్ ఇచ్చి పెళ్లి చేశారు. తను వెళ్ళాడు, ఆ అమ్మాయిని బాగా చూసుకుంటాడా అంటే అది లేదు. విషయం ఏంటి? ఇక్కడ మహారాణిలా బతికింది అమ్మాయి, ఆడపిల్ల, పైగా ఆయన బీఆర్ఎస్ లీడరు. అండ్ ఇప్పుడు ఇప్పుడంటే కాంగ్రెస్ వచ్చింది, వీళ్ళ పెళ్ళైనప్పుడు సెప్టెంబర్లో. అంతకుముందు ఆయన బీఆర్ఎస్ లీడరే. సో అప్పుడు ఆయన బీఆర్ఎస్ లీడరు, వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది. అండ్ మళ్ళీ హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ అసలు మామూలు రేంజ్ కాదు. అంత బాగా ఉన్నప్పుడు అమ్మాయిని ఎలా చూసుకుంటారు? అంత బాగా చూసుకుంటారు. కానీ ఆ పాపకి ఏమైంది? అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ అనగదొక్కాలి. అంటే ఇక్కడే నేను ఇన్ని కొనుక్కుంటున్నానంటే నేను ఆస్ట్రేలియాకి పోతే ఇంకెన్ని కొనుక్కోవాలి? అక్కడ అది కూడా కాదు, తిండికి కూడా గతి లేని పరిస్థితి, ఏదో రకంగా బతికేస్తుంది. ఇతనితో కొట్లాడాలి, రోజు ఈయనే వచ్చి గొడవ పెట్టుకుంటున్నాడు. ఏం చేయాలో అర్థం కాదు. అండ్ మనకు మెడకో డోలా లాగా మళ్ళీ ఓ బాబు, అప్పుడు ఇంకా ఖర్చులు పెరగడం, రోజు గొడవలు. ఈమెకి కొంచెం మెంటల్ పీస్ కోసం ఏం చేసేది? పాపం చుట్టుపక్కల అంటే కొంచెం వంటలు బాగా చేస్తుంది, చుట్టుపక్కల పరిచయం చేసుకోరు. ఇప్పుడు ఇంతసేపు ఇంట్లో కూర్చొని ఏడుచుకుంటూ అని చెప్పి ఉండలేరు.
ఎవరో ఒకరు ఉంటే వాళ్ళ ఇంట్లో కాసేపు, వీళ్ళ ఇంట్లో కాసేపు ఓ మాట మంతి చేసినా మనకి ఏదో రకంగా టైం పాస్ అయిపోతది. సో, అక్కడికెళ్ళింది చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళలోకెళ్ళింది, కూర్చుంది. వాళ్ళ ఫుడ్డు టేస్ట్ చేసి, ఈమె ఫుడ్ వాళ్ళకిచ్చి ఓ మంచి పరిచయం పెంచుకుంది. ఎప్పుడొచ్చినా అట్లా ఆ రకంగా బిజీ అయిపోయేది. పర్లేదు కొంచెం మెంటల్ పీస్. ఇప్పుడు ఇంటికొచ్చిన మొగుడు మళ్ళీ ఆళ్ళింట్లో, ఈళ్ళింట్లో ఏం జేస్తున్నావు? ఎవరితో తిరుగుతున్నావు? ఇలాంటి మాటలు గూడా అనేసరికి ఇంకా మనస్తాపం చెంది చావలేక, ఇతనితో గొడవ పడలేక, ఈయన గొడవ తట్టుకోలేక సతమతమయ్యే సిట్యుయేషన్‌లో తిరగబడతారు ఎవరైనా సరే. పిల్లలుంటారు. అంటే పిల్లలు లేకపోతే వీళ్ళకి ఇంకేవో ఆలోచనలొస్తాయి. పిల్లలుంటారు గదా! అప్పుడేం చేసుకోరు. వాళ్ళ కోసం ఎదురు తిరుగుతారు. ఈ ఎదురు తిరగడం వీళ్ళకి నచ్చక, అమ్మో! ఇది ఎదురు తిరిగేస్తుంది. చెప్తది ఏదో రోజు గొంతు కోయాలి. గొంతు కోసి చంపేస్తా, నిన్ను చంపేస్తా అంటారు. ఆ మాట అలాగే, అలాగే నిజమైపోతది ఏదో రోజు. చేయాల్సింది చేసేసాడు. చంపేసి ముక్కలు, ముక్కలుగా కోసి అది ఆ బెడ్‌షీట్‌లో కట్టేసి ఇప్పుడు మనకి ఉంటాయి కదా! రోడ్డు పక్కన ఈ తడి చెత్త, పొడి చెత్త అనే పెద్ద, పెద్ద డస్ట్‌బిన్‌లు. అలాంటివి అక్కడ గూడా ఆస్ట్రేలియాలో ఆ ఏరియాలో ఉన్నటువంటి వీళ్ళుండేది పాయింట్ హుక్ మిర్గావే అనే ప్రదేశంలో. హ్మ్. అక్కడ ఉన్న డస్ట్‌బిన్‌లో కుక్కి సైలెంట్ అయ్యాడు. మార్నింగ్ చెత్త వాళ్ళొచ్చి తీసుకెళ్ళి కాల్చేస్తారేమో అనుకున్నాడు. ఒకవేళ దొరికిపోతే ఎందుకొచ్చిన గొడవ? అసలు ఇది ఇక్కడ ఉంటే అంటే ఒక చంపేంత వరకు ధైర్యంగా ఉంటారు. నిన్ను అది చేస్తే, ఇది చేస్తా అప్పుడు తప్పు చేసిన తర్వాత భయం స్టార్ట్ అవుతది కదా! ఆ భయంలో ఇప్పుడు దీన్ని ఏం చేయాలో అర్థం గాక అక్కడి నుంచి పోతానే ఉన్నాడు. ఒక 86 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అక్కడ ఉన్నటువంటి బక్లీ అనే ఒక ఏరియాలో దాన్ని అంటే కొంచెం నిర్మానుష్యం ఎక్కువ మంది జనాలు తిరగని ప్రదేశంలో దాన్ని అక్కడ పడేశాడు. పడేసి అక్కడి నుంచి మాయమై పిల్లోడిని తీసుకొని ఇండియా వచ్చేసాడు. ఏమీ తెలీదు నాకు అనుకుంటూ. ఆ 4, 5 రోజుల తర్వాత అక్కడ స్థానికులు అటు ఇటు నడుచుకుంటా ఎళ్తూ ఏదో ఉంది అనుమానాస్పదంగా అని చూసి పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వడం, వాళ్ళు దాన్ని ఛేదించడం, ఈ అమ్మాయి పలానా ఇంటికి చెందింది అని చెప్పేసి గుర్తించడం. ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఈయన కబురు పెట్టి, "బాబు ఎళ్తే ఎళ్ళావు గాని ఒకసారి వెనక్కిరా." వచ్చాడు. నిజం ఒప్పేసుకున్నాడు. "అవునండి మా ఇద్దరికి గొడవలున్నాయి. అందుకే చంపేశాను." ఏం చేస్తారు ఇప్పుడు? ఆ పిల్ల ప్రాణం రాదు. ఇక్కడ బాలిశెట్టి అండ్ మాధవి వాళ్ళ పేరెంట్స్‌కి ఆ అమ్మాయి శవం గూడా రాలా. అంటే పూర్తిగా పాడైపోయింది. వాళ్ళు పంపడానికి ఏం లేదు. సో, అక్కడే అంత్యక్రియలు ఏదో రకంగా జరిపేశారు. వీళ్ళకి కనీసం చివరి చూపు కూడా దక్కల. ఆ పిల్లోడికేమో ఏమీ తెలీదు. 3 ఏళ్ల పిల్లోడు. అంటే ఇప్పుడు జస్ట్ ఇప్పుడే స్కూల్‌కెళ్ళాలి. ప్లే స్కూల్ టు స్కూల్ సమ్ అరౌండ్. అప్పుడప్పుడే మాటలొచ్చే వయసనమాట. సో, తనకేమీ తెలీదు. అత్తారింట్లో వదిలేసి ఎళ్ళిపోయాడు. సో, ఓవరాల్‌గా ఈ సంఘటన మొత్తానికి పోలీసులైతే ఛేదించగలిగారు గానీ, నెక్స్ట్ ఏంటి ఆ పరిస్థితి? ఇద్దరు కలిసి ఓ పిల్లోడిని లైఫ్‌ని పాడు చేశారు. ఆ పిల్ల ఏం చేసిందో పాపం అంటే తను బాగా బతికింది. ఇప్పుడు ఇండియాలో బాగా బతికి విదేశాలకెళ్తానంటే ఇంకా బాగా బతుకుతాం అనుకోని ఎళ్తారు వాళ్ళు. ఇక్కడ నుంచి బాగా అక్కడికెళ్ళి అడ్జస్ట్ అవ్వాలంటే ఎవ్వరు అవ్వరు. మనకి అడ్జస్ట్‌మెంట్ ఎక్కడ ఉంటదంటే అది కూడా లగ్జరీ అడ్జస్ట్‌మెంటే. ఫ్లైట్‌లో అడ్జస్ట్ అవుతాం. ఆ చిన్న స్పేస్ ఇస్తే కూర్చొని. ఇప్పుడు కొన్ని కొన్ని మన ప్రొపెల్లర్స్‌లో అయితే మనం పట్టను కూడా పట్టం. చిన్న కుర్చీలు. అయినా అడ్జస్ట్ అవుతాం. క్రూజ్ షిప్‌లో అడ్జస్ట్ అవుతాం. చిన్నవి. ఏదైనా లగ్జరీ హోటల్స్‌లోనూ అడ్జస్ట్ అవుతాం. అంతే అంటే అది లగ్జరీతో కూడినటువంటి అడ్జస్ట్‌మెంట్‌లు. అంతే తప్పితే ఇంక వేరే విషయాలు అడ్జస్ట్ అవ్వరు. ఇంతుందంటే నెక్స్ట్ లెవెల్‌కెళ్తే ఇంకా పెద్దగుండాలని అనుకునే మనస్తత్వం ఉంటది. ఆ పిల్ల అలాగే ఆశపడింది. తప్పేం లేదు. ఎందుకంటే తను అలా పెరిగింది. ఇతనేమో అబద్ధాలేవో చెప్పి పెళ్లి చేసుకున్నాడు. పాపం ఇప్పుడు అమ్మాయి ప్రాణమైతే పోయింది. తనైతే వెనక్కి తీసుకురాలేరు. ఓవరాల్‌గా అయితే ఆస్ట్రేలియా మర్డర్ మిస్టరీ విన్న ప్రతి ఒక్కరు అయ్యో పాపం అనుకోవడం తప్పితే ఎవరు ఏం చేయలేకపోతున్నారు. వీడిని చంపినా సరే ఆ పిల్ల మనలో వస్తదా? రాదు కదా! సో, అది సంగతి. మొత్తానికి ఎప్పుడైనా సరే ఎన్ఆర్ఐ సంబంధాలు ఎంచుకుంటే నిజంగా చెప్తున్నా. అసలు వాడు ఏం చేస్తాడు? వాడి ఖర్చెంత? వాడి రాబడి ఎంత? 2 కనుక్కొని వాడి రాబడికి వాడి ఖర్చుకి రాబడి కనీసం 10, 20 ఇంతలు ఎక్కువుంటేనే ఆ పిల్లనివ్వండి. లేకపోతే ఇవ్వకండి. నష్టమేం లేదు. లేదా ఇక్కడ పెళ్లి చేయండి. కనీసం ప్రాణాలతో ఉన్న మన కళ్ళ ముందు ఉంటది. అంతే తప్పించి విదేశాలు అని చెప్పి మోజుబడి పంపించేస్తారు. అక్కడ వాళ్ళు ఏం చేసేది తెలియదు. ఎన్ని సినిమాలు చూస్తున్నాం. అయినా సరే ఇవి ఆగట్లేదు. అండ్ మనం కూడా వింటూనే ఉన్నాం కొత్త కొత్త వార్తలన్నీ. ఇవి కూడా ఆగట్లేదు. సో, ఈ అమ్మాయి అయితే ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థాంక్ యూ సో మచ్.